హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ హాఫ్ కేజీ, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కట్ చేసి 3 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని ఫ్రై చేశాను, డీప్ ఫ్రై అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చికెన్లో వేసుకోవాలి. 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. పుదీనా కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. పెరుగు 200 గ్రాములు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మొత్తం మసాలాలు ఈ పెరుగు అంతా బాగా చికెన్కి పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా చికెన్కి మసాలా అంతా పట్టిన తర్వాత లవంగాలు, యాలక్కాయలు, జాజికాయ, జాపత్రి ఈ మసాలా దినుసులు 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 2 నిమ్మకాయల రసం యాడ్ చేసుకోవాలి. ఇదంతా శుభ్రంగా కలుపుకుని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చికెన్కి అంతా మసాలా అంతా బాగా పడుతుంది. సో 2 అవర్స్ సోక్ చేసుకొని పెట్టాలి చికెన్ని. ఇప్పుడు బియ్యం హాఫ్ కేజీ బియ్యం బాస్మతి రైస్ తీసుకుని అరగంట పాటు వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఒక వెడల్పాటి గిన్నెలో వాటర్ తీసుకుని దానిలో మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆయిల్ 2 స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకుని రైస్ యాడ్ చేసుకోవాలి. మనం ముందే సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. మనకి 60 to 70% రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ అది చెక్ చేసుకోవాలి. అన్నం బియ్యం పట్టుకొని చూస్తే అది విరిగితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఎలా దమ్ పెట్టుకోవాలో చూద్దాము. కొంచెం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా అలా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని తర్వాత ముందే సోక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆ బౌల్లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు కొంచెం లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి వాటరు, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మనం ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ మీద. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మరలా మిగిలిన అన్నాన్ని సేమ్ అలాగే లేయర్లా వేసుకోవాలి పైన. మళ్ళీ పుదీనా కొంచెం, కొత్తిమీర కొద్దిగా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టాలి. ఆవిరి బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం 30 to 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లో కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాతకి ఒక తవా పెట్టుకుని ఈ బిర్యానీ పాట్ని దాని మీద పెట్టాలి. అప్పుడు చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత తవా మీద, ఎందుకంటే చికెన్ స్టిక్ అవ్వకుండా మాడిపోకుండా వస్తుంది బిర్యానీ పర్ఫెక్ట్గా. సో దాని మీద పెట్టుకుని మనం 40 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటుంది. ఈ వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తుంది రెస్టారెంట్ స్టైల్లో ఉండే బిర్యానీ, హైదరాబాదీ చికెన్ బిర్యానీ
రెడీ. హాట్గా ఈ బిర్యానీని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.